రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి కాలేదు. పంట పొలాలు విడిచిపెట్టి రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం పెట్టుబడి సాయం వస్తే ఏమైనా ఆసరా అవుతుందని ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త నాటకాలతో రైతు భరోసాపై కాలయాపన చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు పగడ్బందీగా అమలైంది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆ రోజు మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు రైతులందరికీ చెప్పిన విధానము ఒకటి, అటు ఓన్రి ఇటు లోన్లు తెచ్చుకోండి. నేను గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు రేవంత్ రెడ్డి అన్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు గద్దెనెక్కుతువి, ముఖ్యమంత్రి అవుతువి. పక్క పొంట మా మల్లారెడ్డికి రుణమాఫీ వచ్చింది, నా భార్య పొద్దుకి మా ఇద్దరికి లొల్లి రేవంత్ రెడ్డి అన్న. నువ్వు రైతు రుణమాఫీ 2 లక్షలు ఇవ్వపోతువి రేవంత్ అన్న. రైతు బంధువు ఇవ్వపోతువి రేవంత్ రెడ్డి అన్న. ఈ రైతుల బాధ చూసి మా రైతులు ఎర్రటెండల గోస ఉచ్చుకోకు. నువ్వు రైతు బంధువు 15,000 ఇస్తున్నావు, అదనే అయ్యన్న. రైతుకు మద్దతు ధర ఇస్తున్నావు, అది మద్దతు ధర ఇయ్యన్న. బోనస్కు సన్నపట్లకు కాదు దొడ్డట్లకి ఇయ్యన్న 500. మాట తప్పుతివి, మడి మీద దాటుతివి, రైతన్నల గోస ఉచ్చుకోడుతివి రేవంత్ అన్న. మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ టెంపుల్ కాడ ప్రమాణం చేసి చెప్తువి. ఏది రేవంత్ అన్న? కడుపు మండి చెప్పుకుంటున్నాం రేవంత్ అన్న. తక్షణమే ఈ రైతుల బాధని రుణమాఫీ నువ్వు ఏ షరతులు లేకుండా వేయాలని కోరుకుంటే, ఇప్పుడు దొడ్డట్లు వారం రోజులైతే కోల్స్తాము. బోనస్ వేయాలి. రైతు బంధు 15,000 సంవత్సరానికి ఇస్తున్నావు, అదే వేయాలి. లేకపోతే రైతన్నలు అందరు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి చేస్తారని మేము రైతు ఐక్యవేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ తడిగుడ్డతో గొంతుకొస్తుంది. ఆశల పల్లకిలో ఊరేగించి గోస పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ మోసానికి రైతులు గోసపడుతున్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుకు ఎందుకు లింకు పెడుతున్నారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినప్పుడు ఈ షరతులు ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పింది. కేవలం 2 లక్షలు చేస్తానని చెప్పి ఒక అడాప్టర్ తీసుకొని 2 లక్షల లోపల ఏదో ఆన్గీనికి ఇచ్చి ఓ 10,000 11,000 కోట్లు మాఫీ చేసి మిగతా రూపాయలు ఎవ్వరికి లేకుండా చేసి అయిపోయింది, క్లోజ్ అయిందని చెప్తున్నది. దయచేసి ప్రభుత్వానికి మేము మా రైతు సంఘాల తరఫున ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. విషయం ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి మీరు రేషన్ కార్డు బేసిక్గా తీసుకుంటారా లేక మీరు రైతు బేసిక్గా తీసుకుంటారా తీసుకోండి. కానీ కాకపోతే ఒక రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వండి. మిగతా డబ్బు మేము కట్టుకుంటాము, మిగతా డబ్బు మేము చెల్లిస్తాము, మాకేం అభ్యంతరం లేదు. ఎంత వడ్డీ వచ్చినా సరే మేము కట్టుకుంటాము. కానీ కేవలం మీరు ఏం చెప్తున్నారంటే రైతుకు ఏదో 2 లక్షల లోపల వేసినామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. దయచేసి దీన్ని మేము ఖండిస్తున్నాం.